నువ్వు గనక టాపర్ అయితే ఈ యొక్క వీడియో అస్సలు చూడకు. ఈ యొక్క వీడియో బ్యాక్ బెంచర్స్ కి అంకితం. నేను టాపర్స్ ని రోస్ట్ చేయబోతున్నాను. అందుకు ఈ యొక్క వీడియో అస్సలు చూడకండి టాపర్స్. ముందే డిస్క్లైమర్ చెప్తున్నాను. ఆయన స్కూల్ టాపర్, 100 out of 100. వాళ్ళ తల్లిదండ్రులు చాలా గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళ టీచర్లు చప్పట్లు కొడతారు. కానీ ఇప్పుడు అతడు 20,000 జాబ్ కోసం CV పట్టుకొని బయట తిరుగుతున్నాడు. కానీ మరొక వ్యక్తి ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యేవాడు. ప్రతి ఒక్కరు అతన్ని అవమానించేవారు. కానీ ఇప్పుడు అతడు ఒక చిన్న బిజినెస్ పెట్టాడు, దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యాడు. ఈ యొక్క టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇతడు జాబ్ ఇస్తున్నాడు. ఈ యొక్క ప్రపంచం తెలివిది కాదు, ధైర్యవంతులది. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది, రిస్క్ తీసుకుంటేనే డబ్బులు వస్తుంది. టాపర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు అక్కడ ఏమి ఆన్సర్ ఉంటే అదే రాయాలి. వాళ్ళు మిగతా ఏమీ పట్టించుకోరు, సేమ్ ఆన్సర్. ఈ యొక్క టాపర్స్ ఉంటారు కదా స్కూళ్ళల్లో, వీళ్ళు డిసిప్లిన్ కి అలవాటు పడ్డారు. ఏ రూల్స్ బ్రేక్ చేయకూడదు. వీళ్ళకి 100 out of 100 రావాలి. లేదంటే వీళ్ళ యొక్క మనసు చాలా బాధపడుతుంది. ఏదో సక్సెస్ పొందనట్లు వాళ్ళ యొక్క మనసు అలాగనే ఉంటుంది. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? నువ్వు లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఈ యొక్క రూల్స్ అన్నిటిని బ్రేక్ చేయాలి. ఒక బ్యాక్ బెంచర్ కి బోల్డ్నెస్ ఉంటుంది, రిస్క్ తీసుకునే అబిలిటీ ఉంటుంది. అతడికి ఈ వరల్డ్ లో ఎలా ఉండాలో, ఎలా సర్వైవ్ కావాలో తెలుసు. ఇప్పుడు ఒక బ్యాక్ బెంచర్ ఫెయిల్ అయ్యాడంటే అతడికి ఏ భయం ఉండదు. ఎందుకంటే అతడు చాలా సార్లు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు, చాలా చోట్ల ఫెయిల్ అయ్యాడు. కాబట్టి అతడికి ఏ భయము ఉండదు. అదే ఒకడు టాపర్ ఫెయిల్ అయ్యాడంటే తలదించుకొని ఉంటాడు. నేనేమీ సాధించలేను, నా బతుకింతే. యూట్యూబర్స్, ఫ్రీలాన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయరు. వాళ్ళు ఎలా ఉన్నా వీళ్ళు స్టార్ట్ చేస్తారు, మ్యాసివ్ రిజల్ట్ పొందుతారు. కానీ ఒక టాపర్ వీడియోలు తీయాలంటే భయపడతాడు. అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమీ ఉండవు పెద్దగా. అతడు భయపడతాడు. అతడేమనుకుంటాడు, ఇతడేమనుకుంటాడు. ఈ యొక్క రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అతని కాడ ఉండదు. ఒక బ్యాక్ బెంచర్ ఎటువంటి రూల్స్ పాటించడు. అతడే తన యొక్క రూల్స్ క్రియేట్ చేసుకుంటాడు, ఒక సిస్టమ్ ఫామ్ చేస్తాడు. ఈ యొక్క టాపర్స్ కాన్ఫిడెన్స్ గేమ్ ఆడడానికి చాలా భయపడతారు. ఈ సిస్టమ్ పెట్టిన గేమ్ సేఫ్ గేమ్ ఆడిస్తారు, దాంట్లో రిస్క్ ఏమీ ఉండదు. కానీ మనకు తెలుసు వితౌట్ రిస్క్ రివార్డ్ ఉండదని. ఇప్పుడు ఒక టాపర్ ఫెయిల్ అయ్యాడంటే అతని లైఫ్ లో నేనేమీ సాధించలేను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇదే సేఫ్ పాత్. కానీ సక్సెస్ కావాలంటే నువ్వు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో రిస్క్ తీసుకోవాలి. వితౌట్ రిస్క్ రివార్డ్ రాదు. నీకు కెమిస్ట్రీలో 99% రావచ్చు, కానీ రియల్ వరల్డ్ కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ నీ కాడ లేవు. నీ CGPA ఎక్కువ ఉండొచ్చు, కానీ నీ కాడ నెగోషియేషన్ స్కిల్స్ లేవు. నీ CGPA ఉన్నా కూడా నువ్వు కెమెరా ముందల మాట్లాడలేవు. వీళ్ళంతా టెక్స్ట్ బుక్ ని మాస్టర్ చేశారు, కానీ రియల్ వరల్డ్ కావాల్సిన పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోలేదు. మాస్టర్ ఆఫ్ సెల్లింగ్, ఒక వస్తువుని ఎలా అమ్మాలో నేర్చుకోలేదు. అంతే. ఈ యొక్క టాపర్స్ ని వాళ్ళ చిన్ననాటి నుంచి ప్రతి ఒక్కరు పొగుడుతూ ఉంటారు. ఇతడు చాలా బెస్ట్. అతడు అనుకుంటాడు నేనే టాపర్, నేను ప్రతి ఒక్కటి సాధిస్తాను ఈ యొక్క ప్రపంచంలో అని ఒక ఈగోతో ఉంటాడు. కానీ వేరే యావరేజ్ ఉంటారు, కొందరు ఫెయిల్ అయి ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు, అందుకు వాళ్ళు మ్యాసివ్ సక్సెస్ పొందుతారు. వేరే టాపర్ ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు, వాళ్ళ లైఫ్ మారదు. సో గైస్, ఈ యొక్క వీడియో ఇంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్ గైస్.